ముందుగా తండ్రి అయిన దేవాది దేవునికి నా హృదయపూర్వక వందనాలు. అలాగే చేరువచ్చిన మీ అందరికీ కూడా ప్రభు పేరుతో వందనాలండి. ఒక చిన్న ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడ, మహోన్నతుడ, సర్వోన్నతుడ, సర్వశక్తివంతుడు అయినటువంటి మా కన్న తండ్రి, దేవ మీ ఘనమైన అతి పవిత్రమైన నామమునకు తండ్రి లెక్కింపలేని స్తుతులు స్తోత్రములు. దేవ గతించిన కాలం అంతటిలో కూడా ప్రభా మీరు మాకు ఎంతగానో తోడుంటూ సహాయం చేస్తూ దేవ అనుదినము మాకు కావలసిన వాటిని సమకూరుస్తూ ఎంతో కాపుదల భద్రత ఇస్తున్నాయినా మరి ఇంతవరకు సజీవులుగా ఉంచినందుకు తండ్రి నీకు వందనాలు స్తుతులు స్తోత్రములు. ప్రభా విలువైన సమయం, ఈ విలువైన రోజు మా జీవితంలోనికి మాకు ఇచ్చినందుకు తండ్రి నీకు వందనాలు స్తోత్రాలు. నాయన తండ్రి ఉదయకాలంలో తండ్రి మరి మీ సన్నిధికి మమ్మల్ని అందరినీ కూడా క్షేమంగా చేర్చి మీ మాటలు మిమ్మల్ని ఆరాధించుకునేటువంటి గొప్పదైన భాగ్యాన్ని, ఆ వరాన్ని మాకు ఇచ్చావు తండ్రి. మీకు వందనాలయ్యా, స్తోత్రాలు తండ్రి. ప్రభా ముఖ్య సందేశంలోనికి వెళ్ళుచుండగానైనా వాక్య సందేశం చెప్పుచున్న నాకు పరిశుద్ధాత్మ దేవుని సహాయాన్ని మెండుగా అనుగ్రహించండి తండ్రి. మరి సంఘానికి అవసరమైన మాటలు చెప్పడానికి కావలసినటువంటి సంయోచితమైన జ్ఞానాన్ని నాకు అనుగ్రహించండి ప్రభా. చేరువచ్చిన సంఘ బిడ్డలందరినీ కూడా జ్ఞాపకం చేసుకోనండి తండ్రి. వారి హృదయాల్లో ఉన్నటువంటి వేదనలు కవితలన్నింటినీ కూడా తొలగించి మీ మాటల ద్వారా వారికి ఆధారాన్ని ఇచ్చి ఆశీర్వాదాన్ని ఇచ్చి నాయన తండ్రి. ప్రభా ప్రతి సమస్యకు కూడా నాయన మంచి మార్గాన్ని తండ్రి, అది తొలగిపోయే మార్గాన్ని మీరే చూపుతూ మరి జీవితాలు ఇంకా సంతోషభరితంగా, సమాధానకరంగా, ప్రశాంతంగా ఉండునట్లుగా మీ కృపను ప్రతి ఒక్కరిపై ఉంచమని వేడుకుంటూ ఈ ప్రార్థన మా ప్రభువును రక్షకుడునైనా యేసుక్రీస్తు వారి పేరిట అడిగి వేడుకుంటున్నాం పరమ తండ్రి, ఆమేన్. ఒక్కొక్కసారి ప్రభువు చెప్పిన మాటలు ఎలా ఉండేవంటే ఆ కాలంలోనే లోకానికి విరుద్ధంగా ఉన్నట్లుగా అనిపించేవి. కొన్ని మాటలు వాళ్ళు ఎందుకు అంగీకరించలేకపోయారు, ఎందుకు అపార్థం చేసుకున్నారంటే లోక సామెత వేరు, ప్రభు మాట వేరు అన్నట్టుగా ఉండేది. అంటే దాని భావంలోనికి, ఆ అర్థంలోనికి వెళ్ళలేకపోవడం వలన, ఆ మాట యొక్క దాని లోతు గ్రహించలేకపోవడం వలన అపార్థమయ్యేవి కొన్ని విషయాలు. అందులో మొదటగా ఆయన మొట్టమొదటి ప్రసంగంలో చెప్పిన మాట ఏంటంటే, దుఃఖపడువారు ధన్యులు, వారు ఓదార్చబడుదురు. ఇది ఎవరికన్నా ఇష్టం ఉంటుందా? ఏమంటే మీరు దుఃఖంలో ఉన్నారా, అయితే మీరు ధన్యులు అన్నాను అనుకోండి, ఇదేం ఆనందం నీకు, మేం బాధపడుతుంటే నీకేంటి సంతోషం అంటారు. అంటే ఇది ఎలా ఉంది? లోకానికి విరుద్ధంగా ఉంది. ఎవరైనా సరే ఏం కోరుకుంటారంటే ఆనందంగా, సంతోషంగా, ఏ లోటు లేకుండా వారి పిల్లలతో, వారి కుటుంబాలతో చాలా హ్యాపీగా, సంతోషంగా గడపాలని కోరుకుంటారు. ఇదే ఆశిస్తారు ప్రతి ఒక్కరు కూడా. కానీ మీరు ఈరోజు దుఃఖపడుతున్నారా, అయితే మీరు ధన్యులే అంటే ఏ ఒక్కరు ససేమేరా ఒప్పుకోరు. కానీ మనం ఇక్కడ ఒకటి ఆలోచించవలసింది ఏంటంటే, ఆ దుఃఖంలో సంతోషమే ఉంది. ఆయన చెప్పిన దుఃఖంలో శాశ్వతమైన సంతోషమే ఉంది. కానీ అర్థం కాకుండా పైన ఆలోచించి ప్రభుకి ఏమాత్రం ఆనందంగా ఉండడం ఇష్టం లేదు, నవ్వుతూ ఉండడం ఇష్టం లేదు, లోటు లేకుండా బ్రతకడం ఇష్టం లేదు, దరిద్రతనే కోరుకుంటాడేమో ఆయన. అంటే కొంచెం ఎక్కువ స్థాయి కోరుకోవడం ఇష్టం ఉండదేమో అని ఈ మాటలు తీసుకెళ్లి వాటికి ఆపాదించడం వలన అక్కడ మొత్తం వచనం యొక్క అర్థమే మారిపోయింది. కానీ ప్రభు ఎప్పుడు కూడా అసలు ఈ లోక సంబంధ విషయాలు తక్కువ చెప్పారు, తక్కువ మాట్లాడారు. ఎందుకంటే ఈ జీవితం గురించి ఎంత ఆలోచించాలో, ఎలా అర్థం చేసుకోవాలో మన మైండ్కి ఉంది ఆ పవరు. మనం తొక్కేసుకుని అడగదొక్కేసుకుండి వాటి యొక్క ఆలోచనలు మొలకెత్తకుండా, ఆలోచనలు రాకుండా, పదులు పెట్టకుండా ఉండిపోతే మొద్దుబారిపోతాం తప్పితే అసలు ఈ జీవితాన్ని ఎలా లీడ్ చేయాలంటే ఇదిగో వీడికి ఒక ప్లానింగ్ ఉంటుంది, ఆమెకు ఒక ఇది ఉంటుంది, అది చెప్పక్కర్లేదు. కానీ ప్రభు మెయిన్ గా వచ్చి చెప్పింది ఏంటంటే ఆత్మీయ జీవితం గురించి, మన ఆత్మ గురించి ఎక్కువ చెప్పారు.
ఆత్మీయ జీవితం రేపు పొద్దుట పరలోకం ఉంది, నిత్య జీవితం ఉందని ఈ విషయాలు ఎవరికి తెలీదు. ఈ జీవితం దాకా ఆలోచించరు ఎవరు కూడా. ప్రభు వచ్చి పరిచయం చేశాక అర్థమైంది. ఇక్కడ ఈ మాట కూడా ఆత్మ సంబంధమైనదే తప్పించి ఈ లోక సంబంధమైనది కాదు. అంటే ఈ లోకంలో మీరు దుఃఖంగా ఉండండి, మీరు ఏడుస్తూ ఉండండి, అదే నాకు ఇష్టం అనేటటువంటి అలాంటి మనస్తత్వం ఉన్నవాడు కాదండి. ఈ లోకంలో హాయిగా ఉండొచ్చు, బ్రతకొచ్చు, సంతోషంగా ఉండొచ్చు. ఎవరి సంతోషం కాదనలేదు, ఎవరి ఆనందాన్ని వద్దు మీరు ఇది పొందకూడదు అనలేదు ప్రభు. కానీ ఈ మాటకు అర్థం ఏంటి? ఇది ఎలాంటి దుఃఖం? ఒకసారి మనం ఆలోచించినట్లయితే దుఃఖం అనగానే ఒకటే కారణం వల్ల రాదు. మొదటగా ఇప్పుడు మీకు ఏదో బాధ ఉంది, ఈమెకు కూడా ఏదో ఉంది, ఇద్దరిది ఒకటే అవుతుందా? కారణం అవ్వదు. ఇప్పుడు దుఃఖం అనగానే అందరిది తీసుకొచ్చి ఒకే లిస్ట్ లో పెట్టడానికి కూడా ఉండదు. ఎందుకంటే కొంతమంది చేతులారా చేసుకున్న నిర్ణయాలను బట్టి, తప్పులను బట్టి కొంతమంది అనిపిస్తారు శిక్ష. కొంతమంది ఎదటి వాళ్ళు చెప్పిన మాట విని తమ సొంత ఆలోచనలు కూడా పట్టించుకోకుండా వెళ్ళిపోయి కొంతమంది అనిపిస్తారు. కొంతమంది దుఃఖానికి ఇంకొకరు బాధించే వాళ్ళు, హింసించే వాళ్ళు తగిలితే ఈ దుఃఖానికి కారణం ఇంకొక పర్సన్ అవుతారు, ఇంకో వ్యక్తి అవుతారు. అంటే ఇక్కడ ఈ దుఃఖం అనేక రకాలుగా వస్తుంది. ఒక్కొక్కరిది ఒక్కొక్క కారణం, ఒక్కొక్కరిది ఒక్కొక్క జీవితం. అయితే మనకు అవన్నీ పక్కన పెట్టండి, అవన్నీ శాశ్వతం కాదండి. ఇవన్నీ పెద్ద పట్టించుకోకండి మీరు, ఇవన్నీ పెద్ద ఎక్కువగా ఆలోచించకండి మీ మనసులో. ఒకవేళ మీకు ఏదన్నా బాధ, ఈ లోకపరంగా ఏదన్నా బాధ కలుగుతుంది, మీకు బాధ దుఃఖం వస్తుంది, ఏడుపు వస్తుంది అంటే పోద్ది. ఈ రోజు ఉండదు, రేపు వెళ్ళిపోద్ది. ఇది శాశ్వతం కాదు. ప్రభువు చెప్పింది మాత్రం శాశ్వతమైన దాని గురించి. ఈ విషయం గురించి మీరు ఎక్కువగా కుమిలిపోవద్దు, కృంగిపోవద్దు. ప్రభు దగ్గర మొరపెట్టండి. ఏదైనా సరే ప్రభు దగ్గర చెప్పండి. దాన్ని ఎలా తొలగించాలో, ఆ మార్గం మీకు ఎలా చూపించాలో ఆయన చూపిస్తారు. అయితే ఈయన చెప్పిన దుఃఖం ఏంటి? ఇవన్నీ దేవుడి లెక్కల్లో కూడా రావు. ఒకటి చేతులారా చేసుకున్నా, ఎదుటి వ్యక్తుల వల్ల మోసపోయినా, ఒకవేళ ఏదన్నా ఒక క్రూరుడు, ఒక బాధించే వ్యక్తి వల్ల హింస పొందుతున్నా, ఇవన్నీ కూడా ఈ ప్రభు చెప్పిన మాటలోనికి రావు. ప్రభు చెప్పిన మాట ఏంటి మనం పర్టికులర్ గా చూస్తే ఒకసారి ఒక మాట చదువుదాం. లూకా సువార్త 23, 27, 28. 27, 28. గొప్ప జన సమూహమును ఆయనను గూర్చి రొమ్ము కొట్టుకొనొచ్చు దుఃఖించుచున్న చాలా మంది స్త్రీలను ఆయనను వెంబడించిరి. యేసు వారి వైపు తిరిగి, యెరూషలేము కుమార్తెలారా, నా నిమిత్తం ఏడవకుడి, మీ నిమిత్తమును మీ పిల్లల నిమిత్తమును ఏడుడి. ఇక్కడ మరలా ఇదే ప్రభు ఏమంటున్నారు? అసలు ఆయన పొజిషన్ ఎలా ఉంది? బాధల్లో ఉంది, శ్రమలు అనుభవిస్తున్నాడు. ఒక వ్యక్తి అలా రక్తసిక్తమై ఆ శిలువకు మరణానికి వెళ్తూ ఉంటే బాధపడకుండా ఎవరన్నా ఉంటారా? ఆ టైంలో దుఃఖం కలుగుద్ది కదా. ఆయనతో తిరిగే మనుషులకి ఇంకా ఇంకా బాధ ఎక్కువగా ఉంటది. ఎందుకంటే కొంత పరిచయం ఉంది ప్రభు అంటే. ప్రభు బోధలు విన్నారు, ప్రభు జీవితాన్ని చూశారు దగ్గరుండి. కాబట్టి ఆయనతో తిరిగే వాళ్ళకి ఇంకొంత బాధ ఉంటుంది. కానీ ప్రభు ఏం చెప్తున్నారు ఇక్కడ? మళ్ళీ ఏడవద్దు అంటున్నారు. ఒక చోటేమో దుఃఖపడేవారు ధన్యులు, వారు ఓదార్చబడుదురు అని. ఇక్కడేమంటున్నారు? నా గురించి ఏమి ఏడవద్దు, మీ గురించి మీ పిల్లల గురించి ఏడవండి అని చెప్తున్నారు. అక్కడ అయితే గీతే బాధలో ఉన్నది ప్రజలు కాదు, ప్రభువే. మామూలుగా భౌతికంగా చూస్తే ప్రభువే. అయితే ఇక్కడ కొంచెం కష్టాలలో ఉన్నది, బాధపడే విధంగా ఉన్నది, వాళ్ళు బాగానే ఉన్నారు. కానీ ఈ మాటకు అర్థం ఏంటి? మళ్ళీ నా కోసం ఏడవద్దు అంటే నేను సేఫ్ గానే ఉన్నానా? మరి ఎదురుగా ఉన్న పొజిషన్ పరిస్థితి బాగోలేదు కదా. అంటే అప్పటికి శారీరకంగా బాధపడుతున్నారు, ఆత్మక్షేమంగా వెళ్ళిపోద్ది పరలోకానికి. కాబట్టి నా గురించి మీరేం చింతించొద్దు.
నా గురించి మీరు బాధపడేంత విషయం ఏమీ లేదు. మీ పరిస్థితి ఏంటి అంటే మీ జీవితాలు ఏంటని కాదు, మీ ఆత్మల పరిస్థితి ఏంటి. మీ పిల్లల ఆత్మల గురించి ఎప్పుడైనా ఆలోచించారా? మీ కుటుంబాల ఆత్మల గురించి ఎప్పుడైనా ఆలోచించారా? మీ సంఘస్థుల ఆత్మల గురించి ఆలోచించారా? ఆ భారం కలిగి ఉన్నారా? ఆ మనసు కలిగి ఉన్నారా? ఆ వాటి గురించి దుఃఖించండి. ఇది అవసరం, ఇది అవసరం. ఎలాంటి హృదయం అవసరం? పరలోకానికి నిత్య జీవితానికి వెళ్ళాలంటే ఇక్కడ చేయకూడని పనులు చేసేసి ఏదో జీవితం బాగోలేదు అని బాధపడిపోతూ ఉంటామే, అది దేవుని దృష్టికి వెళ్ళదు. అది నీ తప్పే, నీకు రీజనబుల్ గా రావాల్సిన కష్టమే, దుఃఖమే. కానీ అది కాదు, శాశ్వతమైన దుఃఖం ఒకటి ఉంది. మీ ఆత్మలు క్షేమంగా ఉన్నాయా, రక్షించబడ్డాయా లేదా అని ఆలోచించుకోవాల్సింది ఉంది. నా గురించి ఇప్పుడు నేను ఈ పరిస్థితిలో ఉన్నాను, ఈ మరణానికి వెళ్ళిపోతున్నాను మీరు ఏడవలసిన పని లేదు. నేను మళ్ళీ తిరిగి లేస్తాను, మళ్ళీ పరలోకానికి వెళ్ళగలను. కానీ మీ ఆత్మల గురించి ఈ టైంలో ఉన్నా, ఈ సమయంలో ఉన్నా ఒకసారి మీరు ఆలోచించండి. అయితే ఇది ఎలా ఉండాలి? ఈ రోజు నాకేం కలిసి రాలేదు, ఈ రోజు నాకు ఏ పని లేదు, ఈ పూట గడవటం లేదు, ఈ రోజు అనుకున్న వాళ్ళని నేను కలవలేకపోయాను, ఇవన్నీ వర్తిస్తాయా? ఈ బాధలన్నీ కాదండి. ఒక భక్తుడు ఎలా బాధపడుతున్నాడో తెలిస్తే అలాంటి దుఃఖంతో కూడిన హృదయం మనలో ఉందా, అది సంతోషమే, అది ఓదార్పు దొరికినట్లే, అది నిత్యమైన శాశ్వతమైన ఆనందానికి తీసుకెళ్తుంది. ప్రెజెంట్ బాగోపోయినా, ప్రెజెంట్ కొంచెం దుఃఖభరితంగా ఉన్నా, ప్రస్తుతం ఇక్కడ కొంచెం బాధ కలిగిస్తున్నప్పటికీ నీకు ఆనందమే. అది ఆ దుఃఖం అయితే ఆనందమే, అదైతే నీకు సంతోషమే. ఏంటది? ఒకసారి కీర్తనలు 51:1, 2 చూడండి. దేవా నీ కృప చొప్పున నన్ను కరుణింపుము, నీ వాత్సల్య బాహుళ్యము చొప్పున నా అతిక్రమములను తుడిచివేయుము, నా దోషము పోవునట్లు నన్ను బాగుగా కడుగుము, నా పాపము పోవునట్లు నన్ను పవిత్రపరచుము. నా అతిక్రమములు నాకు తెలిసే ఉన్నవి, నా పాపం ఎల్లప్పుడు నా ఎదుటనున్నది. నీకు కేవలం నీకు విరోధముగా నేను పాపము చేసి ఉన్నాను, నీ దృష్టి ఎదుట నేను చెడుతనం చేసి ఉన్నాను. కావున ఆజ్ఞ ఇచ్చినప్పుడు నీవు నీతిమంతుడుగా ఆగుపడుదువు, తీర్పు తీర్చినప్పుడు నిర్మలుడుగా ఆగుపడుదువు. ఇక్కడ 51వ కీర్తన పైన హెడ్డింగ్ ఏమన్నా ఉందా? చదవండి ఉంటే. అంటే ఇక్కడ సిచ్యువేషన్ అర్థమైందా? దావీదు గారు రాసిన ప్రతి కీర్తనకు ఆయన సంతోషానికి ఒక కారణం ఉంది. సంతోషంతో రాసిన కీర్తనలు ఉన్నాయి, అలాగే దుఃఖంతో రాసిన కీర్తనలు కూడా ఉన్నాయి. ఆ దుఃఖం ఎలాంటిది అనేది మనకు అర్థమైంది అనుకోండి, ఒక్కసారైనా పశ్చాత్తాప హృదయంతో దేవుణ్ణి వేడుకొనక ప్రార్థించక మానం విశ్వాసమైతే. ఇక్కడ ఇది కూడా దీని వెనక స్టోరీ కూడా, దీని వెనక ఉన్న చరిత్ర ఏంటంటే దావీదు గారి జీవితంలో బాల్యంలో రచించింది ఏం కాదు, పరిపాలిస్తున్నప్పుడు రాజుగా పరిపాలిస్తున్నప్పుడు చేసింది ఏం కాదు. మరి ఎప్పుడంట? బత్షెబా అనే ఆమెతో ఒక పాపం జరిగిపోయింది. ఆ పాపం జరిగిపోయిన తర్వాత దేవుడేమో నాతాను ప్రవక్తను పంపించి ఇదిగో నువ్వు చేసినటువంటి కొంత టైం ఇచ్చాడు. కానీ దావీదు గారు ఏమీ రియలైజ్ అవ్వలేదు, అంటే పశ్చాత్తాపం అవ్వలేదు. అప్పుడు ఏం చేశారు? దేవుడు మళ్ళీ ప్రవక్తను పంపించి ఇదిగో ఒక కథ రూపంలో ఇదిగో నువ్వు చేసిన పనికి ఏం చేస్తే బాగుంటుంది అంటే ఆయన నోటితోటే ఒక మాట అనేస్తాడు. ఒక గొర్రె పిల్లకి 4 గొర్రె పిల్లలు ఇవ్వాల్సిందే. ఎంత దుర్మార్గతిది, ఎంత పాపం మీద అంటే అది ఎవరో కాదు నువ్వే అని చెప్తాడు. అప్పుడు రాశాడండి. అప్పుడు నాకేం తెలీదు, నేనేం చేయలేదు, అది కామనే కదా, అందరూ చేసేదే కదా అని తప్పించుకున్నాడా? లేదండి. దేవుడి దగ్గర
హృదయపూర్వకంగా చాలా రోజులు చాలా ఎక్కువ ఏడ్చినట్టుగా ఉంది. ఇక్కడ చూడండి, ఇక్కడ మనం చదివిన ప్రతి మాట కూడా నా దోషం పోవునట్లు నన్ను బాగుగా కడుగుము. దోషం అంటే ఏది? అదే ఆమెతో చేసిన పాపమే. ఆ పాపం పోయినట్లు నన్ను పవిత్రపరచము. నాకు ఇది ఉండకూడదు, ఈ మలినం ఉండకూడదు, ఈ మచ్చ ఉండకూడదు, ఈ పాపం నాపై ఉండదు. ఉంటే ఏమైంది? అయిపోయింది కదా. ఇప్పుడు కడిగేయాలి, స్వచ్ఛంగా అయిపోవాలి. ఎందుకు ఇంత బాధ? ఎందుకు ఇప్పుడు ఇంటికి? నిత్య దుఃఖానికి వెళ్ళాలి. ఇప్పుడు నువ్వు దుఃఖపడలేదా? నువ్వు చేసిన పాపాన్ని బట్టి, నీ అతిక్రమాన్ని బట్టి, నీ దోషాన్ని బట్టి దేవుడు మాట్లాడుతున్నప్పుడు, దేవుడు సేవకుని ద్వారా మాట్లాడుతున్నప్పుడు, దేవుడు నీ మనస్సాక్షితో మాట్లాడుతున్నప్పుడు, దేవుడు ఆత్మతో నీతో మాట్లాడుతున్నప్పుడు నువ్వు ఒప్పుకొని పశ్చాత్తాప హృదయంతో దేవుడి దగ్గర ఏడవలేదా? దుఃఖపడలేదా? ఆ మనసే రాలేదా? ఆ హృదయమే రాలేదా? శాశ్వతంగా దుఃఖానికి వెళ్ళాలి. అంటే ఇప్పుడు ప్రభువు చెప్పిన దుఃఖం మంచిదా చెడ్డదా? మంచిదే. ఎందుకంటే ఇక్కడే కడిగేసుకోవాలి, నువ్వు ఇక్కడే పవిత్రం అవ్వాలి, ఇక్కడే దాన్ని నిర్మూలన చేసుకోవాలి దేవుని సహాయంతో. కాబట్టే నన్ను కడిగే ప్రభువా, నాపై ఈ మలినం ఉండకూడదు, ఈ భారం ఉండకూడదు. ఇదొక్క దాని వలన ఇప్పుడు ఆత్మ ఎక్కడికి వెళ్ళిపోద్ది? యుగ యుగాలు నిత్య నరకాగ్నికి వెళ్ళిపోద్ది. కాబట్టే ఈయన నాకు ఆరోగ్యం బాగలేదు అని దుఃఖపడట్లేదు, నాకు కావలసిన సంపద రాలేదు అనట్లేదు, నేను కోరుకున్నంత మంది భార్యలు లేరు అనట్లేదు, నాకు ఇంకా పిల్లలు కావాలి అనట్లేదు. వ్యక్తిగతమైన సమస్య ఒక్కటి కూడా లేదు. గ్రహించండి. లేదా నేను రాజ్యాన్ని సరిగా పరిపాలించట్లేదు, నా ప్రజలు నా మాట వినట్లేదు, నా ప్రజల పరిస్థితి బాగాలేదు, ఏది లేదు. ఓన్లీ ఒక్క ఆత్మ విషయమై పరితపిస్తున్నాడు, రోధిస్తున్నాడు, దుఃఖిస్తున్నాడు. ఎందుకంటే ఇప్పుడు ఈ మనసు దేవుడి దగ్గర మీ హృదయాన్ని ఇలా కుమ్మరించలేదో, ఈ పశ్చాత్తాప హృదయాన్ని దేవుడి ఎదుట పెట్టలేదో, రేపొద్దుట నిత్యమైన నరకాగ్నికి వెళ్ళిపోవాలి. అక్కడ శాశ్వతమైన దుఃఖం. కాబట్టి మీరు ఇక్కడే దుఃఖపడ్డారా, అక్కడ ఓదార్చబడతారు, సంతోషంగా ఉంటారు, సమాధానం కలిగి ఉంటారు, ప్రశాంతత ఉంటుంది మీ ఆత్మలకి. ఇంకో మాట, ఒకవేళ ఇలా అన్నారు కదా అని దావీదు గారిని తీసుకుని వేషధారణతో చేసేసారు అనుకోండి, అప్పుడు ఈ వచనం మనల్ని అడుగుద్ది, ఈ వచనం మనల్ని ప్రశ్నిస్తుంది. అది కీర్తనలో 6:7 చూడండి. 6:7 కీర్తన 6 కీర్తన 6:7 అమ్మా. నేను మూలుగుచ్చు అలసి ఉన్నాను, ప్రతి రాత్రియు కన్నీరు విడుచుచు నా పరుపు తేల చేయుచున్నాను. నా కన్నీళ్ల చేత నా పడక కొట్టుకొని పోవుచున్నది, విచారము చేత నా కన్నులు గుంటలు పడుచున్నవి. నాకు బాధ కలిగించు వారి చేత అవి చివికి ఉన్నవి. ఇక్కడ ఇది కూడా దావీదు గారి మాటలే. ఇప్పుడు నేను మూలుగుచ్చు, ఆ మాట ఒకసారి గమనించారా, గ్రహించారా? మూలుగుచ్చు అంటే ఇది హృదయంలోంచి వచ్చినట్టుగా అనిపిస్తుందా, పై నేర్చినట్టుగా కనిపిస్తుందా? అంటే ఒక ముళ్ళులా గుచ్చుతుందండి. ఆయన నిద్ర పట్టనివ్వట్లేదు, నిద్ర పోనివ్వట్లేదు. ప్రతి రాత్రి కన్నీరు విడుస్తున్నాడంట ఆ చేసిన తప్పుకి. ఎందుకంటే ఇది నా తలపై ఒక భారంగా ఉంటే నిత్యమైన దుఃఖంలో, శాశ్వతమైన దుఃఖంలోనికి వెళ్ళిపోవాలి. ఇక్కడ నా పరుపే తేలిపోతున్న కన్నీరు చేత అంటే ఎంత ఏడ్చుంటాడు, ఎంత దుఃఖించుంటారు, ఎంత బాధపడి ఉంటారు. అంటే ప్రతి రాత్రి కన్నీరు వస్తుంది. ఒకవేళ వేషధారణతో కూడిన ఏడుపు అనుకోండి, ప్రతి రాత్రి ములుగుతారండి, బాధిస్తారా, బాధ కలుగుద్దా, నటించగలరా అలాగా? కాబట్టే ఆయన ఏడుపును కూడా రాయించాడండి దేవుడు, మనకు అర్థం కావాలని. ఈ దుఃఖంతో కూడిన ఏడుపును కూడా ఇంత వివరంగా మనకి రాయించాడు. ఎందుకంటే ఇదే, ఈ మనసే, ఈ హృదయమే
ఈ భారంతో కూడిన, ఈ పశ్చాత్తాపంతో కూడిన ఈ హృదయమే రేపొద్దున మిమ్మల్ని దేవుడి దగ్గరికి చేరుస్తుంది. నీలో ఉన్న పాపాన్ని కడిగేస్తుంది క్రీస్తు రక్తం ద్వారా. కానీ అంతకుముందు మనకి ఏం రావాలి? మారు మనసు అనేది రావాలి. అంటే ప్రతి పాపము గుర్తొచ్చినప్పుడు అదొక ముళ్ళులా పొడవబడాలి, గుచ్చుకోవాలి. ఇలా చేయబట్టే కదా ఒకటే ఆటంకంగా, నా ఆత్మ రక్షించడానికి ఇది ఆటంకంగా ఉండిపోతుంది, నా ఆత్మ యుగ యుగాలు నరకంలో శిక్ష అనుభవించడానికి ఇది కారణమైపోతుంది. ఇప్పుడు ప్రభువే కడగాలి, ఇప్పుడు దేవుడే తీసివేయాలి దీన్ని అని ప్రతి రాత్రి కూడా తప్పకుండా ఆయన కన్నీరు విడుస్తూ ఆయన్ను క్షమాపణ దొరికేంత వరకు. ఎందుకండి ఈయనకి ఎంత బాధ? అసలు రాజుగా ఏం తక్కువ ఈయనకి? ఒకరోజు ప్రార్థించి వదిలేచ్చు కదా. అంటే భారం అలాంటిది, బరువు అనిపిస్తుంది. చేసినటువంటి ఆ పాపం గుర్తొస్తుంది ప్రతిసారి. దేవుడే చెప్పేంత వరకు నేను తెలుసుకోలేకపోయాను అనే ఒక రకమైన పశ్చాత్తాపం అతని హృదయంలో కలిగింది. ఇప్పుడు ఈ భక్తుడినే చూపిస్తూ, ఇదిగో ఇలాంటి హృదయం నువ్వు కలిగి ఉన్నావా, నువ్వు ధన్యుడివే. ఇలాంటి దుఃఖం నువ్వు కలిగి ఉన్నావా, నువ్వు ధన్యురాలివే. ఎందుకంటే నువ్వు ఓదార్చబడతావు, రేపొద్దున క్షమించబడతావు, రేపొద్దున నిత్య శిక్ష నుంచి తప్పించబడతావు. అదే ఆయన చెప్పినటువంటి మాట. ఇదే మాట మనకి కూడా పౌలుగా చెప్తున్నారు. ఒకసారి చూద్దాం. 2 కొరింథీ పత్రిక 7వ అధ్యాయం 10-11 చూద్దాం. దైవ చిత్తానుసారమైన దుఃఖము రక్షణార్థమైన మారు మనస్సును కలుగజేయును. ఈ మారు మనస్సు దుఃఖమును పుట్టించదు, అయితే లోక సంబంధమైన దుఃఖము మరణమును కలుగచేయును. చూసారా, ఇక్కడ చాలా క్లియర్ గా అర్థం చేస్తున్న పౌలు గారు చాలా క్లియర్ గా చెప్పారు. దైవ చిత్తానుసారమైన దుఃఖము. ఇంట్లో ఇబ్బందిని ఏడుస్తున్నాం, దైవ చిత్తానుసారమైన దుఃఖమా? విలువ ఉందా ఆ కన్నీళ్ళకి? ఎవరో ఏదో చేశారో అని ఏడుస్తున్నాం అంటే అది కూడా దుఃఖమే. కానీ అది దైవ చిత్తానుసారమైన దుఃఖమా, ప్రభువు చెప్పిన దుఃఖమా? మరి కన్నీళ్ళన్నీ హృదయే కదా. శాశ్వతం కాని సమస్యల గురించి ఎక్కువ ఏడుస్తున్నాం. ఈ రోజుండి రేపు వెళ్ళిపోయే సమస్యల గురించి ఎక్కువ బాధపడుతున్నాం, ఎక్కువ ఆలోచిస్తున్నాం, ఎక్కువ ఒత్తిడికి గురవుతున్నాం, ఎక్కువ కృంగిపోతున్నాం. కానీ నిజంగా బాధించే సమస్య గురించి తక్కువ ఆలోచిస్తున్నాం. ఎన్నిసార్లు పాపం గుర్తొస్తుంది, ఎన్నిసార్లు ఈ లోక సంబంధమైన సమస్యలు గుర్తొస్తున్నాయి కదా. ఎక్కువగా ఈ జీవితంలోని సమస్యలే మనకి ఎక్కువగా గుర్తొస్తున్నాయి. అసలు ఆత్మ గురించి ఎప్పుడు ఆలోచిస్తున్నాం? మరి ఇలా వాక్యం చెప్పినప్పుడు, ఇలా వాక్యం చదివినప్పుడు, ఇలా వాక్యం మనతో మాట్లాడినప్పుడు. కానీ మీరు వేటి గురించి? లోక సంబంధమైన దుఃఖం మరణాన్నే కలుగజేస్తావు. నువ్వు లోకం గురించి ఎంతగా ఏడు, ఎంతగా ప్రాధేయపడు, లోక సంబంధమైన విషయాల గురించి ఎంతగా ఆలోచించు, కానీ మరణానికే తీసుకెళ్తుంది. కానీ దైవ చిత్తానుసారమైన దుఃఖం అంటే ఏదైతే పాపం వలన మలినమయ్యావో, అది దేవుడి దగ్గరకు వచ్చి పశ్చాత్తాప హృదయంతో నువ్వు దుఃఖించలేదో, నువ్వు కన్నీరు విడవలేదో, దేవుడి దగ్గర ఒప్పుకోలేదో, ఒప్పుకొని విడిచిపెట్టలేదో, అది మాత్రం నీకు నష్టం కలగజేస్తుంది, నీకు దుఃఖం కలగజేస్తుంది. అది దేవుడి దగ్గర ఈ రోజే నువ్వు దుఃఖపడ్డావా, నువ్వు ధన్యుడివే, రేపు ఓదార్చబడతావు. ఇంకా ఇది తప్పించి, అంటే ఈ పాపం వలన వచ్చేటువంటి దుఃఖమైన మనసు తప్పించి ఈ లోకపరంగా నువ్వు ఎన్నిసార్లు ఏడు, ఎన్నిసార్లు బాధపడు, అది ఎలాగూ పోతుందండి. పోద్దని అనుకోండి, అలాగే మీ మైండ్లో ఫిక్స్ అవ్వండి. ఈ రోజు ఈ లోకపరంగా ఏదో ప్రాబ్లం ఉంది మీకు, ఈ రోజు కొంచెం ఆరోగ్యం బాగోలేదు, జీవితాంతం అలాగే ఉంటుందా? తగ్గుద్ది కదా. మరి వాటి గురించి ఎక్కువ ఆలోచించడం ఎందుకు? ఈ రోజు ఏదో ఒక పాపం జరిగింది, అది జీవితాంతం అలాగే ఉంటుందా? అది ఉంటది మీరు మారు మనసు పొందకపోతే, మీరు ఒప్పుకొని విడిచిపెట్టకపోతే. కాబట్టి దీని గురించి ఎక్కువ ఆలోచించి ఇక్కడే విడిచిపెట్టండి, దేవుడి దగ్గరే విడిచిపెట్టండి. ఆ దుఃఖం మీకు మంచిది.
ఇంక లోక సంబంధంగా ఎన్నో విషయాలు జరుగుతుంటాయి, ఎన్నో సమస్యలు మనల్ని తాకుతూనే ఉంటాయి, వస్తూనే ఉంటాయి. ఒకటి నుంచి విడిపించుకునే లోపు ఇంకొకటి వస్తుంది. వాటిలోనే మనసు పెట్టి వాటికే ఒత్తిడికి గురవుతూ కృంగిపోతూ ఉండిపోతే మరి ఆత్మని రక్షించుకునే విషయంలో మనం ఎంత జాగ్రత్త తీసుకుంటున్నాం? ఆత్మని కాపాడుకునే విషయంలో దేవుడి దగ్గర ఎన్నిసార్లు ఒప్పుకొని విడిచిపెట్టగలుగుతున్నాం? ఎన్నిసార్లు పశ్చాత్తాప హృదయంతో ప్రార్థించగలుగుతున్నాం? ఇది కదా అసలైంది దేవుడు కోరుకున్నది, ఈ హృదయాన్ని కదా, ఇలాంటి దుఃఖం కదా దేవుడు కోరుకున్నది. కానీ మనం కన్నీళ్లు విడిచే ప్రతిదీ భౌతికమైనదే. ఎక్కువగా మనం కన్నీళ్ళు వచ్చే ప్రతిదీ ఈ జీవితం సంబంధించిందే. ఈసారి ఏడవకండి ఎక్కువగా, ఎందుకంటే అవన్నీ తెచ్చడానికి ప్రభు ఉన్నాడు. అలాగే ఆత్మను రక్షించడానికి కూడా ప్రభు ఉన్నాడు. ఏదో ఒకసారి మీ ఆత్మలకే దారి చూపినప్పుడు మీ జీవితంలోని సమస్యలు కూడా చూపగలడు. ఆయనపై ఆధారపడండి, పూర్తిగా నమ్మండి, సంపూర్ణంగా ఆలోచించండి. ఒకసారి ఫిలిప్పు నపుంసకుడు వెళ్తున్నారా? మనకి ఏ ఫీల్ కలగాలో చెప్తున్నాను. ఫిలిప్పు కాదు నపుంసకుడు ఆర్థిక మంత్రి కదా, రథం ఎక్కి వెళ్తున్నాడు, యెషయా గ్రంథం చదువుతున్నాడు. ఆయన సరిగా అర్థం కాలేదు. అప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు ఏం చెప్తారు? ఫిలిప్పు దగ్గరికి వెళ్ళి, అదిగో అక్కడ ఒక వ్యక్తి రథంలో వెళ్తున్నాడు, నువ్వు వెళ్ళి చెప్పు, వివరించు, వాక్యాన్ని వివరించు అని పరిగెత్తుకొని వెళ్ళి ఆ వ్యక్తిని కలుసుకునేట్లుగా చేస్తాడు పరిశుద్ధాత్మ దేవుడు. అప్పుడు ఆ నపుంసకుడు ఫిలిప్పు చెప్పిన వాక్యాన్ని వింటారు, వెంటనే అర్థం చేసుకుంటారు. అమ్మో, ఇంత గొప్పదా, అంటే ఇప్పటి వరకు నాకు అర్థం కాకుండా నేను ఒక భారాన్ని మోస్తూ ఉన్నాను, నేను ఒక దుఃఖభరితమైన విషయాన్ని నా మీదే నేను మోస్తూ ఉన్నాను, నేను ఇంత రిస్క్ లో, అంటే ఇంత ప్రమాదంలో ఉన్నాను అని గుర్తించి ఆయన ఏం చేస్తారు? అక్కడే ఆ దారిలోనే, ఇదిగో ఇక్కడే నీళ్లు ఉన్నాయి కదా, నాకు బాప్తిస్మం ఇచ్చేయి, అంటే నాకు రక్షణ ఇచ్చేవా అని అడుగుతారు. తీసుకున్న తర్వాత ఆయన చెప్పిన ఒక మాట చదువుదామండి. ఇదంతా అయిన తర్వాత అపోస్తల కార్యాలు 8:39 వారు నీళ్లలో నుండి వెడలి వచ్చినప్పుడు ప్రభువు ఆత్మ ఫిలిప్పును కొనిపోయెను. నపుంసకుడు సంతోషించుచు తన త్రోవను వెళ్ళెను. అతడు ఫిలిప్పును మరి అన్నడును చూడలేదు. ఇక్కడ ఇదంతా జరిగింది కదా. ఇప్పుడు ఈ ఫిలిప్పు నపుంసకుడికి ఆయనకి వాక్యం చెప్పారు. అప్పుడు వెంటనే నాకు బాప్తిస్మం కావాలి, ఆ వాక్యం విన్న వెంటనే ఇదిగో ఇక్కడ నీళ్లు ఉన్నాయంటే నీళ్ళలో ఈయన బాప్తిస్మం ఇచ్చారు. నీళ్ళలో నుండి వెడలి వస్తున్నప్పుడు ఫిలిప్ వెళ్ళిపోయాడంట. అంటే బాప్తిస్మం ఇచ్చిన ఫిలిప్ గారు ఎక్కడికో వెళ్ళిపోయారు. ఇప్పుడు నపుంసకుడు సంతోషిస్తూ తన త్రోవని వెళ్ళి, ఎందుకు ఈ సంతోషం? ఇప్పటి వరకు అతను మోస్తున్న పాపం అనే భారం ఉంది చూసారు, అది పోయింది. ఇప్పటి వరకు ఉందని కూడా ఆయన గ్రహించలేకపోయాడు. ఈ ఫిలిప్ వచ్చి కొంచెం వాక్య సహాయం చేస్తేనే గాని, కాబట్టే చదువుతున్నాడు, అటు తిరుగుతున్నాడు, ఇటు తిప్పుతున్నాడు. దేవుడికి జాలేసి ఆత్మ సహాయంతో ఈ దైవజనుని పంపించడం జరిగింది. ఇప్పుడు ఒకప్పుడు దుఃఖం ఇప్పుడు ఎలా మారింది? సంతోషంగా మారింది. ఇదే ప్రభు చెప్పింది. మీరు పాపం విషయమే దుఃఖం పడి ఉన్నారా, మీరు ఓదార్చబడతారు. అంతేగాని ఈ విషయాన్ని ప్రతిదానికి లింక్ చేయకండి. ఈ లోకంలో నేను చాలా బాధలు పడుతూ కష్టాలు పడుతూ ఉన్నాను కాబట్టి ప్రభువుకు నచ్చాను, ఇలా కనెక్ట్ చేయొద్దు. మిగతా విషయాలకు సంబంధం లేదు. ఓన్లీ ఆత్మ విషయమే ఆయన దుఃఖపడమన్నారు. పాపం విషయమే మీరు దుఃఖపడాలి అన్నారు. పాపం విషయమే మీరు పశ్చాత్తాప హృదయం కలిగి ఉండాలి అన్నారు. పాపం విషయమే మీరు కన్నీరు విడవాలి. ఎందుకంటే దేవుడి దగ్గర నుంచి మనకి క్షమాపణ కలగాలి. కాబట్టి ఆ మనసు రావాలి, ఆ మారు మనసు రావాలి. అంతేకాని మీరు దేనికి ఏమీ లేకుండా ఉండండి, ఆ దుఃఖం కూడా మంచిదే. మీరు ఇంట్లోకే జరగకుండా చేసుకోండి, మీ పరిస్థితి ఏమీ బాగోకుండా దుఃఖించండి.
మీ పరిస్థితులన్నీ తారుమారు చేసుకోండి, మీ జీవితం గురించి అసలు ఆలోచించొద్దు, ప్రతిదానికి ఏడుస్తూ ఉండండి అని లింక్ చేయొద్దు. ఈ మాట మరి దేనికి, ఈ ఆత్మ సంబంధమైన మాటే తప్పితే ఈ లోక సంబంధమైన దేనికి వర్తించదు. ఈ దుఃఖాన్ని ప్రతిదానికి పెట్టొద్దు. ప్రతిదానికి పెట్టడం వల్ల నష్టపోతాం. అంటే ఒక దీనుడిగా బ్రతకాలేమో, ఒక లేనివాడిగా బ్రతకాలేమో, అంటే అందరూ జాలిపడే విధంగా బ్రతకాలేమో, అందరూ సింపతి కోరుకునే విధంగా బ్రతకాలేమో, అంటే చాలా చిన్న స్థాయి, అంటే ఒక హీనమైన స్థితిలో ఉండిపోవాలేమో నేను అనేటువంటి భావాలు అర్థాలు వస్తాయి. కానీ అలా చెప్పలేదు ప్రభు. కేవలం ఆత్మ విషయమే దుఃఖపడాలి. మీ ఆత్మను రక్షించుకోవడానికి మీరు దుఃఖించాలి. మీ మనసు, మీరు మారు మనసు, మీకు పశ్చాత్తాపం కలిగితే మీ మారు మనసు పొందడం కోసం మీకు దుఃఖ హృదయం కావాలి. అది కూడా నిజంగా హృదయపు లోతుల్లోంచి, వేషధారంతో కాదు. సరే వచ్చింది, మనం పడ్డాము, మనం అనుభవించాము, మన తప్పుల్ని, మన పాపాలని, ఏదైతే దేవుడికి విరోధంగా జరిగాయో అవన్నింటినీ దేవుడి దగ్గర వచ్చి పశ్చాత్తాపడి, దేవుడు మాట్లాడుతున్నప్పుడు ఒక్కొక్కటిగా తెలుసుకొని పశ్చాత్తాపడి దుఃఖపడ్డాము. ఓదార్చబడినట్టయినప్పుడు క్షమాపణ అయితే దొరికింది, రక్షణ వచ్చేసింది, రక్షింపబడ్డాము. చాలదు, సరిపోయింది. అది ఎక్కడతో సరిపోదు. తర్వాత ఏమన్నారు ప్రభు? మీ గురించి, మన గురించి అయిపోయింది. ఇప్పుడు తర్వాత మాట, మీ పిల్లల గురించి మీరు భారం కలిగి ఉన్నారు. ఎవరైతే రక్షణ పొందున్నారో, ఎవరికైతే ఇది ఒక భారం, ఇది ఒక దుఃఖంతో కూడినటువంటి దుఃఖంలోనికి వెళ్ళబోతున్నాం ఇది ఉంటే అని ఎవరైతే మీ కుటుంబంలో ఇంకా మిగిలిపోయారో వాళ్ళ గురించి భారం మీదే, మనదే, నాదే, మీదే, అందరిది. అంటే ఇప్పుడు పిల్లలకి రక్షణ లేదనుకోండి, మీకు మరి దుఃఖం కలగదా, బాధ కలగదా? మీ కుటుంబంలో ఇంకో వ్యక్తి ఎవరో ఉండిపోయారు, అప్పుడు మీకు భారం లేదా? మీకు తెలిసిన వాళ్ళు ఎవరో మీకు చాలా క్లోజ్, కానీ వాళ్ళు మాత్రం ఈ భారాన్ని తీసుకోవట్లేదు. ఈ జీవితం బాగానే వెళ్ళిపోతుంది, కానీ ఈ భారంతో ఉండిపోయారు. అప్పుడు మీకు దుఃఖం కలగట్లేదా, బాధ కలగట్లేదా? అప్పుడు కూడా కలగాలి, అప్పుడు కూడా మీకు భారం ఉండాలి. ఎలా ప్రభు ఎలా చూపించారు ఒకసారి చూద్దాం. మత్తయి సువార్త 23:37. 23. యెరూషలేమా, యెరూషలేమా, ప్రవక్తలను చంపుచును, నీ యొద్దకు పంపబడిన వారిని రాళ్లతో కొట్టుచునుండుదానా, కోడి తన పిల్లలను రెక్కల క్రిందికి ఎలాగూ చేర్చుకొనునో అలాగే నేనును నీ పిల్లలను ఎన్నో మార్లు చేర్చుకొనవలెనని ఇంటిని గాని మీరు వల్లకపోతిరి. ఇక్కడ ప్రభు చూసారా, ప్రజల పట్ల ఎన్నో సందర్భాల్లో జాలి పడ్డారు. వీళ్ళు కాపర్లేని గొర్రెల వలె ఉన్నారు అని జాలి పడ్డారు. నా బోధలు వింటూ వీళ్ళు ఆహారం కూడా తీసుకోకుండా ఉండిపోయారని కనికరపడ్డారు. అనారోగ్యంగా ఉన్న వారి పట్ల కూడా ఆయన కనికరపడి స్వస్థత చేసి పంపించారు. ఇంకా చివరిగా ఈయన చివరికి అధ్యాయం చివరికి వచ్చేసరికి ఆయన చేయవలసిన సేవ, పరిచర్య అంతా చేసిన తర్వాత లాస్ట్కి వచ్చేసరికి యెరూషలేమా, యెరూషలేమా అంటే ఆ పట్టణంలో ఉన్న ప్రజల గురించి. పట్టణానికి ఏం కాదు, వాళ్ళు ప్రజలు మారుతూ ఉంటారు, ఆ పట్టణం అలాగే ఉంటుంది. ఆ పట్టణంలో ఉన్న ప్రజల గురించి దుఃఖిస్తూ మాట్లాడుతున్నారు. ఎలా అంటే, పోన్లే అన్నం లేదు కదా అని ఏదో ఆహారం పెడితే తిన్నింటి వాసాలు లెక్క పెట్టారంట చూడు, కృతజ్ఞత లేని వాళ్ళు. అలా ఉంది. మీరు మీ ఆత్మలకు రక్షణ లేదు కదా, ఆ రక్షణ సువార్తను మీ దగ్గరికి పంపించాను. ఎలాగా? ప్రవక్తలు పంపించి. ఇప్పుడు ఆ ప్రవక్తలు ఎందుకోసం వచ్చారు? వాళ్ళని వాళ్ళు కాపాడేసుకున్నారు, వాళ్ళని వాళ్ళు వాళ్ళ ఆత్మలను వాళ్ళు అలాగే రక్షించుకున్నారు. ప్రవక్త అంటే దేవుడు తెలిసిన వాళ్ళే, దేవుడు మాటలు పట్టుకొచ్చే వాళ్ళే. ఇప్పుడు దేవుడు మాటలు తీసుకెళ్లే వాళ్ళు వాళ్ళని వాళ్ళు రక్షించుకునే కదా ఉంటారు. రక్షించుకున్నాక కూడా మీ గురించి
నుంచి కదిలి వచ్చారు. అంటే మిమ్మల్ని కూడా రక్షించాలి, మీ ఆత్మలను కూడా రక్షించాలి, మీ ఆత్మలను కూడా తప్పించాలి అని వస్తే మీరేం చేశారు? మిమ్మల్ని రక్షించడానికి వచ్చిన వాళ్ళనే మీరు చంపేశారు. మీ వద్దకు ఏదో జారిపడి కనికరపడి పంపిస్తే మీరేం చేశారు? రాళ్లతో కొట్టారు, హింసించారు, పొడిచారు, చంపారు, అనేక రకాలుగా వాళ్ళని చిత్రహింసలు పెట్టి చంపారు. చివరికి కోడి తన పిల్లల్ని ఎలా అయితే దగ్గరికి చేర్చుకోవాలని చూస్తుందో అలాగే నేను కూడా ఎన్నోసార్లు మిమ్మల్ని దగ్గరికి చేర్చుకోవాలని చూస్తే నన్ను కూడా ఏం చేశారు అంటే ప్రభువుని కూడా ఏం చేశారు? అప్పగించారు, సిలువకు అప్పగించారు. ఇంక మిమ్మల్ని రక్షించేది ఎవరు? మిమ్మల్ని చెప్పేవాళ్ళని కొట్టేసి ఆ రక్షణ ఇచ్చే వ్యక్తిని కూడా చేర్చుకోకుండా, ఆయన ప్రేమను అర్థం చేసుకోకుండా, ఆయన ఎందుకైతే జాలిపడి వస్తున్నారో నిన్ను కాపాడడానికి నేను వస్తే నన్నే చంపాలని చూస్తున్నారు. అంటే ఈ పరిస్థితి ఎలా ఉంది? ఇప్పుడు మీపై జాలి పడితే మీరేమో మమ్మల్ని చంపుతూ ప్రవక్తను చంపేశారంట ముందు, తర్వాత ప్రభు కూడా ఎన్నోసార్లు వాళ్ళని చేర్చుకున్నారని, అంటే వాళ్ళు నశించిపోతారని, వాళ్ళ ఆత్మల భారం కలిగి వాళ్ళ ఆత్మల్ని రక్షించుకోవడానికి ఈయన ఎంతో పరితపిస్తూ ఉంటే ఈయన కూడా చేరనివ్వలేదు. ఈయన దగ్గర కూడా ఈయన మాటలు కూడా వాళ్ళు అర్థం చేసుకోలేదు, ఈయనకున్న భారాన్ని వాళ్ళు అర్థం చేసుకోలేదు. కాబట్టి ఇంకా కనికరపడి విడిచిపెట్టడం తప్పితే ఇంకెవరు రక్షించగలరు? ఎవరు కాపాడగలరు ఇలా చేస్తే అని ఇతరులపై జాలిపడి రక్షించగలిగినంత మందిని రక్షించి ఆ సువార్తను అప్పగించి కొందరికి, ఎవరైతే నమ్మకంగా పనిచేస్తారో వాళ్ళకు కొందరికి అప్పగించి వెళ్ళిపోయారు. ఆ వెళ్ళిపోయిన తర్వాత ఆ భారాన్ని పంచుకున్న ఆ వ్యక్తులు ఎలా ఉన్నారో ఒక ఇద్దరిని చూపిస్తాను మీకు. పేతురు, 2వ పేతురు 2వ అధ్యాయం 7-8 చదవండి. దుర్మార్గుల కామ వికారయుక్తమైన నడవడి చేత బహు బాధపడిన నీతిమంతుడగు లోతును తప్పించెను. ఆ నీతిమంతుడు వారి మధ్యను కాపురముండి తాను చూచిన వాటిని బట్టి వినిన వాటిని బట్టి వారి అక్రమమైన క్రియల విషయంలో దినదినము నీతి గల తన మనస్సును నొప్పించుకొనుచు వచ్చెను. ఇక్కడ ఎవరి గురించి రాయబడింది? పేతురు గారు ఎవరి గురించి చెప్తున్నారు మనకి? లోతు గారి గురించి. లోతు నీతిమంతుడైనా? లోతు నీతిమంతుడైనప్పుడు, లోతు దేవుని కుటుంబం దేవుని చేత రక్షింపబడుతున్నప్పుడు దేవదూతను పంపించి మరీ దేవుడు లోతు గారిని రక్షించుకునేంత గొప్ప వ్యక్తిగా లోతున్నప్పుడు ఏ దినదినము ఎందుకు బాధపడాలి? అతని మనసును ఎందుకు నొప్పించుకోవాలి? అతను ఎందుకు వారి మధ్య కాపురం ఉంటున్నాడంట కానీ బాధపడిపోతూ ఉంటున్నాడంట. అంటే అతను నీతి గల మనస్సుని దుఃఖిస్తూ బాధపడుతూ ప్రతిరోజు నొప్పించుకుంటూ ఎందుకు ఉండాలి ఇప్పుడు అంటే తర్వాత జరగబోయే ప్రమాదం ఏంటో లోతు గారికి అర్థమైంది. కానీ మిగతా వాళ్ళు ఎలా ఉన్నారు? తన చుట్టుపక్కల ఉన్న వాళ్ళు కామ వికారయుక్తమైన నడవడి చేత, అంటే వాళ్ళ హృదయం దుర్మార్గంతో నిండిపోయింది, కామంతో నిండిపోయింది. ఇక్కడ సంతోషంగా ఉండడం అంటే ఈ జీవితంలో ఎంజాయ్ చేయడమే, ఈ జీవితంలో సంతోషంగా ఉండడమే జీవితం అనుకుంటున్నారు. కానీ వీటన్నిటి ప్రతిఫలం తర్వాత పొందుతారు. ఇప్పుడు మరణం మీ జీవితానికి ముగింపు అనుకుంటున్నారు. చచ్చే లోపు వీళ్ళు చేయవలసిన కార్యాలు, దుర్మార్గపు పనులన్నీ చెయ్యాలి అనుకుంటున్నారు. కానీ తర్వాత మీరు ఎక్కడికి వెళ్తారో తెలీదు, చెప్తామంటే వినరు. అందుకని వాళ్ళ నిమిత్తమై వాళ్ళ మధ్య కాపురం ఉంటున్నాడు, వాళ్ళతో కలిసిపోవట్లేదు, నీతిగానే బ్రతుకుతున్నాడు. కానీ
మనసు నొప్పించుకుంటున్నాడంటే బాధ కలుగుతుందంట. సమాజంలో ఇతరులను చూసి అయ్యో వీళ్ళ పరిస్థితి ఏంటి ఇప్పుడు, తర్వాత వెళ్ళిన తర్వాత ఎలా రక్షించగలుగుతారు? ఇప్పుడు ఇవి ఎంత చెప్పినా అందరూ చెడిపోయి ఉన్నారు. ఈ చెడిపోయి ఉన్న సమాజం ఎలా మారుతుంది? ఇక్కడ ఆనందపడుతున్నారు, ఇక్కడ సంతోషంగా ఉంటున్నారు అనుకుంటున్నారే తప్పితే దీనికి కారణం శాశ్వతమైన దుఃఖం, దీని ప్రతిఫలం శాశ్వతమైన నరకం అని వీళ్ళకి చెప్పేది ఎవరు? ఎలా తెలుస్తుంది? ఎలా గ్రహిస్తారు? వినే స్థితిలో కూడా వీళ్ళలేరు అని లోతు గారు బాధపడుతున్నారు. తన గురించి కాదు, తన కుటుంబం క్షేమంగానే ఉంది. తన కుటుంబం దేవుడి దృష్టికి నీతి గల దానిగానే ఉంది, దేవుడి దృష్టిలో ఉంది, రక్షింపబడిన వారిగానే ఉన్నారు వీళ్ళు. కానీ ఇతరుల పట్ల కూడా బాధపడే విధంగా, ఇతరుల ఆత్మల విషయంలో కూడా దుఃఖించే విధంగా లోతున్నాడు. తర్వాత ఇంకొకరు రోమాపత్రిక 9:1-2 చివరిగా ఇదే చదువుదాం. నాకు బహు దుఃఖమును నా హృదయములో మానని వేదనలు కలవు. క్రీస్తునందు నిజమే చెప్పుచున్నాను, అబద్ధమాడుట లేదు. ఇది ఎవరి మాట? రోమపత్రిక రాసిన పౌలు గారి మాట. ఇక్కడ ఆల్రెడీ ఈ అపోస్తలుల కార్యాలు దాటిన తర్వాత రోమపత్రిక అంటే ఆల్రెడీ చాలా పరిచర్య చేసేసారు. ఈయన ఈ పత్రిక చేస్తూ ఉన్నారు, ప్రయాణాల్లో ఉన్నారు. ఈ పత్రిక రాసేటప్పటికి ఆ పరిచర్యలో దిగి సంఘాలు కట్టి వాక్యాన్ని సువార్తను ప్రకటిస్తూ పరిచర్యలో ప్రయాణాల్లో ఉన్నారు. అప్పుడు ఈ పత్రిక రాసి ఫీబే అని ఒక స్త్రీ చేత పంపిస్తారు. సరే, ఈయన ఆల్రెడీ పరిచర్యలో ఉన్నారంటే ఈయన రక్షణ పొందినట్లేనా? అంటే ఈయన క్షేమంగా ఉన్నట్లేనా? ఈయన దుఃఖాన్ని వదిలి ఓదార్చబడే స్థితికి వెళ్ళిపోయినట్లేనా? కానీ ప్రతిరోజు నాకు మానని వేదన కలుగుతుంది, బహు దుఃఖం కలుగుతుంది అంటే ఈ బాధ ఎందుకు? ఈ దుఃఖం ఎందుకు? మిగతా వాళ్ళ గురించి, మారని వాళ్ళ గురించి. ఇంకా మిగిలిపోయారే వాళ్ళ పరిస్థితి వాళ్ళకి అర్థం అవట్లేదు. కానీ దైవ వాక్కు తెలిసిన వాడిగా, దైవ జ్ఞానం తెలిసిన వాడిగా ఈయనకు అర్థమవుతుంది. మరణం తర్వాత నిత్యమైన దుఃఖంలోనికి వెళ్ళిపోతారు, మరణం తర్వాత నిత్యమైన శిక్షలోకి వెళ్ళిపోతారు. ఈ జీవితమే శాశ్వతమని, ఈ జీవిత ఆనందాల కోసం ఏం చేయడానికన్నా వెనకాడట్లేదు, ఈ లోకపు ఆనందాల కోసం పరిగెడుతున్నారు. కానీ ఈ సంతోషం రేపు దుఃఖంగా మారుతుంది. అదే ఆత్మ సంబంధమైన పాపం విషయమైన దుఃఖం రేపు సంతోషంగా మారుతుంది. ఈ సత్యం తెలియని ప్రజల కోసం ఈయన కూడా ప్రతిరోజు బహుగా దుఃఖిస్తున్నాడంట. మానని వేదన అంటే ఎవరు తగిలిన ఇలాంటి వ్యక్తులే కనబడుతున్నారు. కాబట్టి ఆ వేదన మానట్లేదు. ఎవరో ఒకరు ప్రజలు ఏదో ఎఫ్సి పట్టణంలో తిరుగుతున్నప్పుడు అక్కడ వాళ్ళు చేస్తున్న విగ్రహారాధన, వాళ్ళు చేస్తున్న ఆచారాలు బట్టి ఈయన హృదయం ఏమైపోయిందంట, పరితాపం చెందింది. ఎందుకు ఈయనకు బాధ? ఇప్పుడు ఈయన సేఫ్ గానే ఉన్నారు కదా, ఈయన క్షేమంగానే ఉన్నారు కదా. ఉంటే సరిపోదు. ప్రభు చెప్పిన మాట ప్రకారంగా మీ గురించి అయిపోయిన తర్వాత మీ కుటుంబాల గురించి, మీ పిల్లల గురించి, మీ ఇతరుల గురించి, వాళ్ళ ఆత్మల గురించి కూడా మీరు ఎంతో కొంత చేయవలసి ఉంటుంది. మీరు భారం కలిగి ఉండాలి. ఆ హృదయం కూడా మీకు ఉండాలి, ఆ మనసు కూడా మీకు ఉండాలి. కాబట్టి ప్రియులరా, ప్రతి ఒక్కరూ కూడా గమనించండి. ధనవంతుడు ఈ లోకంలో హ్యాపీగానే ఉన్నాడండి. మనం అందరం కూడా ఒక లాజర్ని చూపించి, ఒక ధనవంతుడిని చూపించి, అలానే ధనం వద్దని కాదు, అంటే అతనికి వాడే విధానం, దాన్ని ఉపయోగించే విధానం తెలియలేదు కాబట్టి నిత్య శిక్షకు వెళ్ళిపోయాడు. ధనవంతం తప్పని కాదు, దాన్ని వాడే విధంగా వాడమని, దాని గురించి కూడా దేవుడు మనకి ఎన్నో విషయాలు నేర్పించాడు, బైబిల్లో రాయించాడు. ఇక్కడ ధనవంతుడిని లాజర్ని చూసినప్పుడు ఎంత ధన్యుడు ధనవంతుడు. లాజర్ది ఏం బతుకండి, దరిద్రమైన బతుకు. ఎప్పుడు చూసినా వేదనతో, బాధతో, వ్యాధితో బ్రతుకుంటాడు అనుకుంటామా? కానీ దేవుడికి నచ్చిన విధంగా బ్రతికింది ఇక్కడ లాజరే. ఆ నీతిని అతను ఎంత బాధపడుతున్నా నీతిని విడిచిపెట్టలేదు. ఇప్పుడు ధనవంతుడు సంతోషం అక్కడికి వెళ్ళేసరికి ఏమైంది? దుఃఖంగా మారింది. ఈ లాజరు వేదన
అక్కడికి సంతోషంగా మారింది. కాబట్టి ఇక్కడ ఈ లోకంలో ఏ పొజిషన్ అన్నా అవనివ్వండి, ఏ స్థితి అయినా పర్వాలేదు, కానీ ఆత్మను గూర్చిన జాగ్రత్త, పాపాన్ని గూర్చిన దుఃఖం, పాపాన్ని గూర్చిన పశ్చాత్తాప హృదయం నీలో లేకపోతే, దేవుడికి అది కనబడకపోతే ఆ భారం అలాగే ఉంటుంది. అది శాశ్వతమైన దుఃఖంలోనికి ప్రతి మనిషిని తీసుకెళ్తుంది. కాబట్టి ఒకసారి మన ఈ జీవితం చాలా వరకు వెళ్ళిపోయింది. ఇప్పటికే చాలా జీవితం గడిపేసాం. ఒక్కసారి విశ్వాస జీవితం కూడా గడిచిపోయింది, చాలా ఏళ్ళు అయిపోయింది. ఇప్పటికైనా ఇవి మూల పాఠాలే అనుకోవాలి. అయినప్పటికీ సరే, దేవుడు మనతో మాట్లాడారు కాబట్టి ఏమైనా దేవుడికి చెప్పడం మానేసామా? ఏమైనా దేవుడి దగ్గర దాచామా? ఏమైనా దేవుడి దగ్గర ఒప్పుకోలేదా? పర్వాలేదు, ఈ వాక్యం వినబడింది అంటే ఇంకా టైం ఇచ్చాడు, ఇంకా మనకు అవకాశం ఇచ్చాడు. ఒక్కసారి ప్రార్థన చేసి దేవుడి దగ్గర, దేవుడికి ఏదైతే విరోధంగా జరిగిందో, లేదా నోటితో ఏదైతే విరోధంగా మాట్లాడేసామో, జీవితంలో ఏదైతే విరోధంగా ప్రవర్తించేసామో, ఒక్కసారి ఆ పశ్చాత్తాప హృదయంతో దేవుణ్ణి వేడుకున్నట్లయితే ఆ భారం తీసివేయబడుతుంది. ఈ దుఃఖం మనకి సంతోషం, ఈ దుఃఖం మనకి ఓదార్పునిస్తుంది, ఈ దుఃఖం నిత్యమైన ఆనందంలోనికి నడిపిస్తుంది, ఈ దుఃఖం నిత్యం దేవుడితో ఉండే ఒక గొప్ప అదృష్టాన్ని, ఒక గొప్ప అవకాశాన్ని ఇస్తుంది. ఇంకా మరి దేని గురించి బాధపడినా అది దేవుడు చెప్పిన దుఃఖం అవ్వదు, అది దేవుడు చెప్పినటువంటి ఆ నిత్యమైన శిక్షలోనికి విడిపించదు. కాబట్టి జాగ్రత్తగా గమనించండి. దుఃఖపడేవారు ధన్యులు అంటే ప్రతి దాని గురించి దుఃఖమే కావాలేమో అనుకోకండి. అసలు అది ఈలోక సంబంధమైన దుఃఖమే కాదు, దేవుడు ఆత్మ గురించే మాట్లాడారు అక్కడ. కాబట్టి ఆత్మ విషయం గురించి ప్రతి ఒక్కరు కూడా ఆలోచించండి. ఇప్పుడే ఇంకా సమయం ఉంది, ఇదే అనుకూల సమయం. ఇప్పుడే దేవుణ్ణి వేడుకోండి. ఒకవేళ ఏదైనా మీరు మర్చిపోయినట్లయితే సరిచేయండి, కొన్ని విడిచిపెట్టండి, కొన్ని దేవుడి దగ్గర మాట్లాడండి, కొన్ని అలవాటు చేసుకోండి. కాబట్టి ఇంకా మనల్ని మనం దేవుడికి మరి నిర్దోషులుగా ఉండడానికి, నిర్మలమైన మనస్సును చూపించడానికి ప్రయత్నం చేద్దాం. దేవుడు అట్టి ధన్యత మనందరికీ దయచేయను గాక. ఒక చిన్న ప్రార్థన చేస్తాం. మహాపరిశుద్ధుడా, మహోన్నతుడా, సర్వోన్నతుడా, సర్వశక్తివంతుడు అయినటువంటి మా కర్మ తండ్రి, దేవా మీ ఘనమైన నామానికి తండ్రి లెక్కింపులైన స్తుతులు స్తోత్రములు ప్రభువా. మరింతవరకు మీ మాటలు ఆలోచించడానికి, ధ్యానించడానికి మాకు ఇచ్చినటువంటి ఆత్మ సహాయాన్ని బట్టి ప్రభువా మీకు వందనాలు, స్తుతులు స్తోత్రంలో నాయన తండ్రి. మరి చేరువచ్చినటువంటి సంఘ బిడ్డలందరినీ కూడా దేవా దీవించండి ప్రభువా. వారి యొక్క ప్రతి దోషాన్ని కూడా కడగండి నాయన తండ్రి. మరి ప్రతి నడకను కూడా సరిచేసి ప్రభువా మరి మీరు చూపినటువంటి మంచి మార్గంలో నడుచుకుంటున్నాయినా జీవితంలో అనేక రకాల మేలులు మీ నుంచి పొందుకోవడానికి వారందరికీ కూడా అర్హతనివ్వమని, కృప చూపమని వేడుకుంటున్నాయినా తండ్రి. మరి ఆత్మ సహాయంతో మరిన్ని సంగతులు గ్రహించే శక్తిని మా అందరికీ దయచేయండి. మరి మా జీవితాన్ని ఇంకా బాగు చేస్తారని ప్రభువా, మరింత ఆశీర్వాదకరంగా మాకు అనుకూలంగా తండ్రి అన్ని పరిస్థితుల్ని, అందరు మనుషుల్ని మలుస్తారని ఎంతగానో మిమ్మల్ని నమ్మొచ్చు వేడుకుంటూ ఈ చిన్న ప్రార్థన మా ప్రభువును మా రక్షకుడినైనా యేసుక్రీస్తు వారి పేరిట అడిగి వేడుకుంటున్నాం పరమ తండ్రి. ఆమేన్.